ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వామివారు శ్రీ మహావిష్ణువు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్లను ఆలయ అర్చకులు పెండ్లి కొడుకు పెండ్లి కుమార్తెగా అలంకరణ చేశారు. ద్వారకా తిరుమలలో కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిత్య కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా ఏర్పాటు మండపంపై ఉంచి అలంకరణ చేశారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు హారతులు పట్టి వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెగా అలంకరించి ముస్తాబు చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా విజయవాడ మధురానగర్కి చెందిన తాండవ కోలాటం టీం మహిళలు ప్రదర్శించిన కోలాట నృత్యాలు భక్తులను విశేషంగా అలరించాయి. వాసంశెట్టి తేజశ్రీదేవి పర్యవేక్షణలో ఆద్యంతం భక్తులను ఉత్సాహపరిచేలా సాగిన కోలాటం నృత్యాలు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని పాద సన్నిధిలో జరపడం భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఆలయ ఈవో త్రినాథరావు తాండవ కోలాటం మహిళా సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. విజయవాడ నుంచి ద్వారకా తిరుమల వచ్చి కోలాటం ప్రదర్శించడంపై మహిళలను ఆయన అభినందించారు. ఆ రోజు ముఖ్యంగా విఐపీస్ గౌరవ మినిస్టర్ గారు వస్తారు, అలాగే లోకల్ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, చుట్టుపక్కల ఉన్న పొలిటికల్ నుంచి కానీ అఫీషియల్స్ నుంచి కానీ వస్తారు. వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా
ఏర్పాట్లు చేయడంతో పాటు సామాన్య భక్తులందరికీ ఈ కళ్యాణం తిలకించడానికి వచ్చే భక్తులందరికీ విజిబుల్గా అంటే కళ్యాణం కంఫర్ట్గా చూసే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని ఏరియాల్లో వీడియో వాల్స్ కూడా పెట్టి, అంటే ఆ రోజు పెళ్ళిళ్ళు ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ మంది వస్తారనే ఆలోచన ఉంది కాబట్టి మనకున్న ప్లేస్ ఇంకా ఫిల్ అయిపోయి ఇంకా ఎక్కువ జనాలు వచ్చినట్టు కొన్ని ఏరియాలో పెళ్ళిళ్ళు అవుతుంటే అక్కడ కూడా వీడియో వాల్స్ కూడా 4 మనం కట్టడానికి ప్రపోజ్ చేయడం జరిగిందండి. కళ్యాణం మర్నాడు యథావిధిగా రథోత్సవం మనకు ఏదైతే మనకి ఆనవాయితీగా ఈ పురవీధుల్లో తిరుగుతారో స్వామివారి రథోత్సవం జరుగుతుంది. ఆ సందర్భంగా రథం ముందు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందండి. కాబట్టి అలాగే లాస్ట్ రోజు అంటే 3/5/2026 రాత్రి 7 గంటలకి మనకి ఏంటంటే ద్వాదశి కోవిళ్ళ ప్రదక్షిణలు, అంటే స్వామివారి ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు అన్నది జరుగుతాయి. ఆ సందర్భంగా వచ్చే ముత్తైదువులందరికీ స్వామివారి ప్రసాదంతో పాటు జాకెట్ అంటే రవికల గుడ్డ, అలాగే గాజులు, కుంకుమ భరిణ ఆ రోజు వచ్చే మహిళలందరికీ అందజేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఆ రోజు వచ్చి ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి స్వామివారి ప్రసాదం అలాగే పసుపు కుంకుమ తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి.